BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల. చంద్రబాబు సూపర్ ఫార్ములా. కూటమి పార్టీల నేతల్లో జోష్. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులపై కూటమి పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమిలో 3 పార్టీలు ఉండటంతో నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశంపై ఆ పార్టీల నేతల్లో ఇన్నాళ్లు ఆందోళన నెలకొంది. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం నేతల మధ్య పలు నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల విషయంలో 2 పార్టీల నేతల మధ్య విభేదాలు తలెత్తడం ఖాయమని, వారి మధ్య విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని వైసీపీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం నేతల మధ్య నామినేటెడ్ పదవుల విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందనే అంశంపై ఓ డేటా సైతం వైసీపీ పెద్దలు సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ ఫార్ములా రూపొందించారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావస్తోంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిపై మంత్రులు దృష్టి సారించారు. వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమిలోని పార్టీల నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపై దృష్టి పెట్టింది. మరోవైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైన ఆరా తీస్తోంది. అయితే నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని కూటమిలోని 3 పార్టీల నేతలు ఆయా పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఫార్ములాను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయానికి కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల నేతలు సైతం ఆమోదం తెలపడంతో 3 పార్టీలోని ద్వితీయ స్థాయి నేతల్లో జోష్ నెలకొని ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలోని నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీల బలాబలాలను బేరీజు వేసుకొని ప్రభుత్వంలో అందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేశారని ఇప్పటికే పలు సందర్భాల్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవుల్లో అన్ని పార్టీల నేతలకు అవకాశం కల్పించేలా చంద్రబాబు ఓ ఫార్ములాను తయారు చేశారు. దీని ప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గాన్ని ఓ యూనిట్ గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల 60% నామినేటెడ్ పదవులు టీడీపీ నేతలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన 40%లో 30% జనసేన నేతలకు, బీజేపీకి 10% పదవులు కట్టబెట్టారని తెలుస్తోంది. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60% జనసేన పార్టీ నేతలకు, 30% టీడీపీ, 10% బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించారని సమాచారం. ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50%, మిగిలిన 50% పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరో సగం పంచుకోవాలని నిర్ణయించినట్లు కూటమి నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో 3 పార్టీల నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. వీటిల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. వీటిల్లో ఏ పార్టీ నేతలకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ నేతకి దక్కే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏర్పాట్లు కాబోయే పాలక వర్గాల్లో 3 పార్టీల్లోని నేతలకు ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు దృష్టి సారించనున్నారు. తొలి విడతలో 10 నుంచి 15% నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని చెప్తున్నారు. దీంతో ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ 3 పార్టీల నేతల్లో నెలకొంది. మొత్తానికి నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో చంద్రబాబు ఫార్ములా పట్ల 3 పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.